వెల్కమ్ బ్యాక్ టు నందన కలెక్షన్స్ అండి. నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. చాలామంది బుకింగ్ కూడా చేసుకున్నారు. అండ్ సేల్ సంగతి పక్కన పెడితే ఫ్రెష్ వీడియో విత్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. ట్రస్ట్ మీ, మీలో చాలామందికి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు. అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని రెడీ టు డిస్పాచ్ ఉన్నవి మోస్ట్లీ చూపిస్తున్నానండి. ఈ వీడియోలో కట్టుతీగ ఐటమ్ అయితే చూపించట్లేదు, టైం పట్టేస్తుంది. మళ్ళీ మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చాలామందికి ఒకేషన్స్ ఉన్నాయి, దానికోసం బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఒకటి మాత్రం చూపిస్తున్నానండి. సింపుల్, మనకి రెగ్యులర్గా మంచి రెస్పాన్స్ వచ్చేది డైమండ్ కాపీ పెండెంట్. ఒక 15 పెండెంట్స్ ఉంటే అవి మళ్ళీ చేయించాం. మీరు చూసింది 790ది, మిగతా అన్నీ కూడా కొత్తవండి. 80% మన ఓన్ కస్టమైజేషను. మనకి స్క్రాచ్ దగ్గర నుంచి చిన్న ఐటమ్ దగ్గర నుంచి మనమే డిజైన్ తెచ్చుకుని, మనమే పాలిష్ చేయించుకుని, మనమే వెల్డింగ్ చేయించుకుని, మనమే స్టోన్ ఫిట్టింగ్ అన్నీ చేయించుకున్న డిజైన్స్ అవి కూడా ఇంకా వస్తూ ఉన్నాయి. మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్. అండ్ ఈ వీడియోలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రైజెస్. మీరు షాక్ అవ్వాల్సిందే ప్రైజెస్ చూసి. కంప్లీట్లీ మన ఓన్ ప్రొడక్షన్, ఇంచ్ టు ఇంచ్. అందుకని మీకు ఎండ్ ప్రొడక్ట్ మీకు వచ్చింది ఏదైతే వచ్చిందో అది బేస్ ఒక సింగిల్ పర్ల్ దగ్గర నుంచి ప్రతిదీ మనం సొంతంగా చేయించుకున్నది కాబట్టి మీకు చాలా మంచి ప్రైజెస్కి వస్తున్నాయి. ముందు ముందు వీడియోస్ కూడా అన్నీ ఇలానే ఉంటాయండి, విత్ వెరీ లెస్ మార్జిన్స్. సో నేను అడిగేదల్లా ఒకటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లైక్ చేయండి మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా వీడియోని. గివ్ అవే స్పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ ఈ వీడియోలో పిక్ చేసేయడానికి చూస్తాను. తిట్టుకోకండి దయచేసి, గివ్ అవే కోసం లైక్ చేసేవాళ్ళు. ఒకసారి తప్పదండి. నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఈ ఎండలకి ఉడుక్కి నా వల్ల అయితే అవ్వట్లేదు, బట్ ఇవి చేయాలి కదా. సో మంచి కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి. దానికంటే ముందు ఒకసారి ప్రాసెస్ చెప్పేస్తాను. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాపే ప్రయారిటీ, వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వాట్సాప్ తీసుకుంటాం. వెబ్సైట్ ఉంది కదా అని చెప్పేసి వాట్సాప్ ఆర్డర్స్ తీసుకోరని అనుకుంటున్నారంట. ఓన్లీ వాట్సాప్ డీల్ చేయడానికి ఒక అమ్మాయి ఉందండి, తను వాట్సాప్ ఆర్డర్స్ మాత్రమే చూస్తుంది. తనకి ప్యాకింగ్తో కానీ, డిజైన్స్తో కానీ, డిస్పాచెస్తో కానీ తనకి సంబంధం లేదు. వాట్సాప్లో రిప్లైస్ ఇవ్వటం ఒక్కటే తన పని. ఓకేనా అండి. తన స్టోర్కి కూడా రాదు. అప్పుడప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే తప్ప తన స్టోర్కి కూడా రాదు. తను ఓన్లీ ఇదే చూస్తుంది. సో వాట్సాప్లో క్వైరీ పెట్టండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు తన నుంచి రిప్లై అనేది వస్తుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7006244709, టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ ఏంటంటే మీకు రిప్లై కోసం వెయిట్ చేయము, ప్రొడక్ట్స్ కొన్ని బాగున్నాయి అయిపోతాయేమో అనిపించిన వాళ్ళు వెబ్సైట్లో బుక్ చేసుకోండి, వెరీ ఈజీ. నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను. మీరు జ్యువెలరీ కేటగిరీలో న్యూఆర్ఎల్స్కి వెళ్ళారంటే ఇప్పుడు మీరు వీడియోలో చూడబోయేవన్నీ కూడా ఉంటాయి. అక్కడ మీరు ఆ కార్ట్లోకి యాడ్ చేసుకుని ఈజీగా బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈరోజు ఏవైతే వెబ్సైట్ బుకింగ్స్ వస్తాయో మీకు రేజర్ పే నుంచి పేమెంట్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేస్తుందండి, డిఫాల్ట్ వెంటనే వచ్చేస్తుంది. మా నుంచి పర్సనల్గా మీరు ఇచ్చే వాట్సాప్ నెంబర్కి రేపు కన్ఫర్మేషన్ వస్తుంది. అది రాకపోయినా మీరు టెన్షన్ పడకండి, 24 అవర్స్లో ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. మీరు ఏది ఎక్కడ బుక్ చేసుకున్నా 4 to 10 వర్కింగ్ డేస్ డెలివరీ టైం. బట్ ఈ వీడియోలో మోస్ట్లీ అంత పట్టకుండా చూసుకున్నాము. మీకు మువ్వల హారాలు వచ్చినాయి అండి లాంగ్ షార్ట్లో. నేను చాలా కష్టపడి ఇది మనం చేయించుకుని ఫ్రేమ్స్ పాలిష్ పెట్టించి ఇది మొత్తం కూడా మనం ఈ ఫినిషింగ్ అది వర్కర్స్తో దగ్గరుండి చిన్నగా అందంగా వచ్చేలా చేయించాం. లాంగ్ షార్ట్ లాంగ్ ఎప్పుడో వచ్చేసినాయి అండి, స్టాక్ మొత్తం ఒక లాట్ అయితే వచ్చేసింది. బట్ షార్ట్ కూడా వచ్చే వరకు ఆగి రెడీ టు డిస్పాచ్ అయ్యాక చూపిద్దామని ఈ వీడియో వరకు వెయిట్ చేశాను. ప్రైస్ కూడా ఇంతకు ముందు కంటే కూడా మీకు 100 to 150 తగ్గుతుంది. అండ్ అది మైక్రోలో ఎక్కువ చూపించింది మనమేనండి. అండ్ కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఎదుర్కొన్న ఉన్న ప్రొడక్ట్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఓకే, ఇది ఒకసారి చూసేసేయండి. ఇవి బాగా ట్రెండ్ అయినాయి అండి, గోల్డ్ అండ్ సిల్వర్లో విత్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇది మనం స్పెషల్గా చేయించుకున్నాము. ఈ స్క్రూ అనమాట, కంట ప్యాటర్న్ 18 ఇంచెస్లో చేయించేసాము. ఒక 70 పీసెస్ అయితే రెడీ అయిపోతున్నాయి. కంప్లీట్లీ మైక్రో పాలిష్కి పైన మనం నక్షి టచ్ అనేది ఇచ్చేసాం. సో మీకు చాలా యూజెస్, నంబర్ ఆఫ్ యూజెస్కి ఉంటుంది. పాలిషింగ్ మంచి లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. నేను మీకు దగ్గరగా చూపిస్తాను. విత్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుందండి. 18 ఇంచెస్ కంట ప్యాటర్నే. ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్క్రూ వస్తుందన్నమాట. ఒకసారి చూసేసుకోండి డిజైన్. మైక్రోయేనండి, మైక్రోలో చేయించి మనం ఈ స్క్రూ ఫిట్టింగ్స్ అన్నీ కూడా మన ఓన్ కస్టమైజేషను. తర్వాత స్టోన్ ఫిట్టింగ్, పాలిషింగ్ అంతా అయిపోయాక స్టోన్ ఫిట్టింగ్ చేయించాక నక్షి టచ్ అయితే ఇచ్చేసాం. మీకు నార్మల్ గోల్డ్ కంటే ఇలా అయితే కొంచెం అథెంటిక్గా ఓల్డ్ స్టైల్లో ఉంటాయి అని. ఈ వీడియోలో అలా చాలా ఉన్నాయండి, ఓల్డ్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డిజైన్స్. ఇది ఒకసారి చూసేసుకోండి. 18 ఇంచ్ అండి. నేను ఇది ఎలా యూస్ చేయాలని కూడా చెప్తాను. చాలా అందంగా ఉంటుంది. ఈ ఒక్క పీస్ సరిపోతుంది. మీరు హెవీ పట్టు శారీ పైకైనా, సింపుల్ కాటన్ శారీ పైకైనా,
చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కంచి కాటన్స్ మనకి సమ్మర్ కాబట్టి చిన్న చిన్న పూజలకు గానీ, కంప్లీట్‌లీ పెళ్లి కాకుండా చాలా అకేషన్స్‌కి పెద్దవాళ్ళు కాటన్స్ ప్రిఫర్ చేస్తుంటారు. కంచి కాటన్స్, మన మంగళగిరిలో కాటన్స్ అండ్ మీరు డ్రెసెస్ పైకి కూడా వేసేసుకోవచ్చు. ట్రెడిషనల్ పట్టు డ్రెసెస్ పైకి కూడా చాలా బావుంటుంది. 16 అయితే నిండుతనం రాదండి. అందుకే 18 తీసుకున్నాను. ఇలా వెడల్పుగా వస్తుంది నీట్‌గా. ఇది స్క్రూ ఇలా తీసేసుకోవచ్చండి మీరు. తీసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలాగా నెక్ నుంచి ఇలా వేసేసుకుని ఫ్రంట్‌కి వేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు మిర్రర్‌లో చూసి వేసుకోండి. ఒకసారి స్క్రూ మీరు మామూలుగా తీసి ఇలా మీకు తెలిసిపోతుంది గ్రిప్ ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి 2 ఫింగర్స్‌తో. అలా పట్టేసుకుని స్క్రూ పెట్టేసుకోండి. ఒకవేళ వెళ్ళలేదు అంటే గనక ఎక్కడైనా స్టక్ అయిందంటే ఇది తీసి ఒకసారి మళ్ళీ పెట్టేసుకోండి. నేను దగ్గరగా చూపిస్తా చూడండి. ఇది బ్యాక్ సైడ్. ఇలా తిప్పుకుంటే మీకు ఇలాగా లోపలికి స్క్రూ అనేది వెళ్ళిపోతుందండి ఈజీ. చూడండి ఇది ఉంది కదా, ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోవటం లోపలికి అంతే. ఓకే, ఇలా వచ్చేస్తుంది. స్క్రూ మీకు ఊడి రాదండి, లాస్ట్లో ఆగిపోతుంది. మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా డిజైన్ సింపుల్ ప్యాటర్న్ తీసుకున్నామండి. ఇవి మనకి పొటాకెంపు కుందన్స్ లాగా వచ్చేస్తే గ్రీన్ పింక్. ఇది అరౌండ్ 4 mm స్టోన్ అండి. ఇది చిన్నదేం కాదు, చిన్న మామిడి పిందులు వచ్చేసి కిందకి చాలా అందంగా ఉంటుంది. పైకి కూడా మీరు ఇలా అలైన్మెంట్ అది చూడొచ్చు. అన్నిటికంటే ఏంటంటే మీకు పాలిషింగ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీరు జడాకుందని ఇయర్ రింగ్స్ కానీ స్టడ్స్ కానీ ఎనీ కైండ్ ఏవైనా పెట్టేసుకోవచ్చండి. ఇగోండి ఇవి ఆఫర్లో ఉన్నవి ఒకటి ఇవి యాడ్ చేశాను నేను. ఇలాంటివి ఏదైనా యాంటిక్లో ఉన్నా సరే మీరు పేరప్ చేసుకోవచ్చు, బాగుంటాయి స్టడ్స్ లాంటివి. ఇగోండి ఇవి జుంకీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి జుంకీస్ అయినా పెట్టేసుకోవచ్చు. కొంచెం ఇలా యాంటిక్ నక్షి టచ్ వస్తాయి చూసారా, అలాంటివి ఏమన్నా ఉన్నా పేరప్ చేసుకోవచ్చు. అసలు మిస్ చేసుకోవద్దు. మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వేసుకుని వెళ్ళారంటే అడగాల్సిందేనమాట, భలే డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి. చాలా రాయల్గా ఉంటుందండి. 18 inches తీసేసుకున్నాము. డాల్కి వేస్తే మీకు ఇలా అనవీన్గా అనిపిస్తుంది, కానీ మనం డైరెక్ట్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ పొజిషన్ ఉంటుందండి. కరెక్ట్ 18 inches మీకు ఒక కంటలాగా ఉంటుంది. దట్టు ఫ్లెక్సిబుల్ కంట అంటే స్టిఫ్గా ఉంటాయి కదా, అందుకనే చాలామంది ప్రిఫర్ చేయరు. బట్ కంటే కైండ్ ఆఫ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ఆప్షన్. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 690 ఫ్రీ షిప్పింగ్. జస్ట్ 690 ఫ్రీ షిప్పింగ్. కంప్లీట్లీ మన ఓన్ ప్రొడక్షను. ఫస్ట్ ఈ చైన్స్ అన్నీ చేయించి ఇది ఫిట్టింగ్ చేయించుకుని మైక్రో అయిపోయిన తర్వాత మనం స్టోన్ ఫిట్ చేసుకుని నక్షి పాలిషింగ్ అనేది చేయించాం. నక్షి మీకు డీప్ నక్షి కాకుండా మనకి ఆ గోల్డ్ టోన్కి దగ్గరగా ఉన్న నక్షి అనేది తీసేసుకున్నాము. వెనకాల కూడా క్వాలిటీ అది చూసుకోవచ్చు. చాలా ఫైన్ క్వాలిటీ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. 690 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కావాలనే వాళ్ళు ఇలా తీసేసుకోండి. 690 ఫ్రీ షిప్పింగ్. అన్నీ కూడా వీడియోలో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయండి. వర్త్ అండ్ కమింగ్ బ్యాక్ ఇవి వచ్చేసి 4 lines. ప్రీవియస్గా ఈ హై క్రష్ సీజెడ్లో మనం 3 lines 5 lines కూడా చేయించాము. ప్రైజెస్ చూసుకునేటప్పుడు అది కూడా చూసుకోండి. దీనికి మీకు థ్రెడ్ వచ్చేస్తుందండి, ఇది మొత్తం హ్యాండ్మేడ్. అండ్ సీజెడ్స్లో ఏంటంటే అది నేను చెప్పాల్సిన పని లేదండి. మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి మీరు హై క్రస్ట్ అంటారు యాక్చువల్లీ, బట్ వాడుకలో క్రస్ట్ అని వచ్చేస్తూ ఉన్నాయి. నార్మల్ సీజెడ్కి హై క్రస్ట్ సీజెడ్కి డిఫరెన్స్ ఏంటని చూస్తే మీకే తెలిసిపోతుందండి. నార్మల్ గ్లాస్ సీజెడ్ వేరు, ఎక్కువగా అవి కనిపిస్తూ ఉంటాయి మనకి మార్కెట్లో. ఇవేంటంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి. మీకు డైమండ్ కైండ్ ఆఫ్ షైన్ రావడానికి కటింగ్స్ అనేవి ఇస్తారండి. ప్రిసైజ్ కటింగ్స్ అనేవి ఉంటాయి, అన్నీ కూడా ఒక షేప్లో. అలాగా గ్లాస్ సీజెడ్కి వీటికి అదే డిఫరెన్స్. ఇవి ఆల్మోస్ట్ మనకి మణులు కాస్టే పడతాయండి, కొంచెం తక్కువ ఉంటాయి. బట్ గ్లాస్ సీజెడ్కి వీటికి మాత్రం ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. మంచి పింక్, ఫస్ట్ లైట్ బేబీ పింక్ గోల్డ్ స్వరస్కిలో చూపించాం 3 lines, అది అరౌండ్ 1700. తర్వాత మంచి ఎల్లో అండ్ ఈ క్రీమ్ స్వరస్కి 5 lines, అది 2900 ఎంతో. ఇది వచ్చేసి 4 lines, మీకు 4 mm క్రీమ్ స్వరస్కి వస్తుంది. మీకు దానికి తగ్గట్టు సైజ్తో డ్రాప్ షేప్ పింక్ హై క్రస్ట్ అండి. ఇది హై క్రస్ట్ సీజెడ్, వాడుకలో హై క్రస్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఒకసారి చూసేసుకోండి. సీజెడ్ కటింగ్ కానీ మీకు షైన్ ఎక్కువ ఉంటుందండి, గ్లాసీ కైండ్ కాకుండా మనకి సేమ్ మన డైమండ్స్ అన్కట్స్ షైన్కి రెప్లికాగా వచ్చినవి హై క్రష్. ఫస్ట్ సీజెడ్ ఇంట్రడక్షన్ మొత్తం గ్లాస్దేనండి, అవే ఉంటాయి ఎక్కువ మార్కెట్లో. తర్వాత మనకి కటింగ్ యూస్ చేసి కొంచెం గ్రేడింగ్ హై క్వాలిటీ గ్రేడింగ్లో ఇవి వచ్చినాయి మార్కెట్లోకి. గోల్డ్లో వాటిలో కూడా ఇప్పుడు ఇవే వాడుతున్నారు. ఇంకా ప్రీమియం వచ్చాక గోల్డ్లో అవి ఎందుకు యూస్ చేస్తారు చెప్పండి. ఓకే, వెరీ వెరీ
మీకు మంచి అఫోర్డబుల్ అని చెప్పలేను కానీ మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. 2100 ఫ్రీ షిప్పింగ్. ఒక 4000 to 6000 వర్త్ పీస్ లాగా డెఫినెట్లీ కనిపిస్తుంది. పట్టీస్కి తీసేసుకున్నాం, ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది. అండ్ లెంత్ విషయానికి వస్తే మీరు అసలు పట్టీ కనిపించొద్దు, ఇలా ఫుల్ వెనక్కి పెట్టేసుకుంటాము అలా పెట్టుకున్నా సరే మీకు లెంత్ వచ్చేసి ఒక 23 ఇంచెస్ అయితే వస్తుందండి. ఓకేనా, ఇలాగా అసలు మనకి మొత్తం వెనక్కి షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకి బీడ్సే కావాలి అంటే క్లియర్ స్టెప్. చాలా చాలా నీట్ మేకింగ్, పర్ఫెక్ట్ మేకింగ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో మాత్రమే చేయిస్తూ ఉంటామండి ఇలాంటి కాస్ట్లీ ప్రీమియం బీడ్స్. మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అంత అలైన్మెంట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు టైం తీసుకుని. 2100 ఫ్రీ షిప్పింగ్. ఓకే, లేదు మీకు షోల్డర్ దగ్గర నుంచి లాంగ్ కావాలి అంటే కనుక 25 ఇంచెస్ వస్తుంది. ఇలా కూడా కనిపించదు, ఇంకా వెనక్కే ఉంటుంది, పట్టీ కనిపించదండి. 25 ఇంచెస్ దీని యాక్చువల్ లెంత్. కొంతమంది వెనకాల మనకి అసలు షోల్డర్ దగ్గర నుంచి కూడా రావాలి అనుకునే వాళ్ళకి 23 అయితే పక్కా కనిపిస్తుంది. 2100 ఫ్రీ షిప్పింగ్, ది బెస్ట్ ప్రైస్. ఈ మెటీరియల్ కూడా రాదండి మీరు ఎక్కడైనా హోల్సేల్గా పర్చేస్ చేయాలనుకుంటే. ఈ క్వాలిటీ బీడ్స్ కానీ అసలు బీడ్సే రావన్నమాట, అంత మంచి ప్రైస్. ఓకే, పింక్లో మాత్రం చేయించాం, కరెక్ట్ పింక్. ఇది డార్క్ పింక్ కాదు, మీకు లైట్ పింక్ కాదు, బబుల్ గమ్ పింక్ అంటారు చూసారు, అందులో డార్కర్ షేడ్. వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటుంది. షైన్ అది కూడా మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. 4 లైన్స్ అండి, క్లియర్ స్టెప్ వస్తుంది అనమాట. 2100 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఇలా తీసేసుకోండి కావాలన్న వాళ్ళైతే. 2100 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ ఇది చూసేసేయండి, లాంగ్ అండ్ షార్ట్లో మువ్వల హారాలండి. ఎక్కువ ఫస్ట్లో ఇవి మనకి యాంటిక్లో వచ్చినాయి అండి, యాంటిక్ గోల్డ్ అని చెప్పేసి వచ్చినాయి. మనం ఎప్పుడు ఆ కైండ్ చూపించలేదు. చంద్రహారాల్లో కూడా మార్కెట్లో ఉన్నాయండి యాంటిక్ గోల్డ్, నాకైతే దాని గురించి డీటెయిల్స్ తెలీదు. సో అవి వచ్చేసరికి యాక్చువల్ గోల్డ్ పాలిష్ని ఏదో వెరైటీగా చూస్తున్నారు కొంతమంది కస్టమర్స్, కంపారిజన్స్ కానీ. బట్ అథెంటిక్ గోల్డ్ పాలిష్ అంటే మైక్రో పాలిష్ అండి. మైక్రో పాలిష్ ఉంటుంది, మీకు యాంటిక్లో నక్షి ఉంటుంది, గోల్డ్ నక్షి ఉంటుంది, మీకు గోల్డ్లో కూడా మనకి నక్షి పాలిషింగ్స్ ఉంటాయి, ఇలా మైక్రో ఉంటాయి, ప్రీమియం గోల్డ్ ఉంటాయి. బట్ యాంటిక్ గోల్డ్ అనేది నాకైతే ఐడియా లేదండి. మరి గోల్డ్లో యాంటిక్ ఏంటో. చంద్రహారాల్లో కూడా వస్తున్నాయి చాలా అని. సో అవి చూసి ఇది బ్రైట్గా ఉంది ఇలా అని ఒక కస్టమర్ చెప్పారనమాట. తర్వాత అవి ఏంటి అని చెప్తే రిఫరెన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టారు. ఆ వాటికి వీటికి సంబంధం లేదండి, ఇది కంప్లీట్లీ మైక్రో పాలిష్ అండి. మైక్రో పాలిష్ మీరు ఎన్ని యూజెస్ అయినా చేయండి, ఇదే సెట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు వాడేసి బాక్స్లో కూడా స్టోర్ చేయకుండా అలా వదిలేసినా సరే మీకు కలర్ పోదు. అంత మంచి ప్రీమియం పాలిషింగ్. ఇది మన ఓన్ కస్టమైజేషన్. ఇక్కడ నేను పెట్టించలేదు కానీ మీకు చైన్ అటాచ్ అయిపోయి వచ్చేస్తుంది. మీరు చైన్ విడిగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ అండ్ లాంగ్లో కూడా ఉన్నాయి. మన ఓన్ ప్రొడక్షన్ ఇది కాబట్టి మొత్తం పాలిషింగ్ అన్నీ మనం చేయించామండి. కోయంబత్తూర్ పాలిష్ చాలా బాగుంటుంది, పాలిషింగ్ కూడా చాలా డీసెంట్గా. కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఎలా ఉంటుందంటే 1 సెకండ్, గోల్డ్ షాప్ నుంచి మీరు ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ నుంచి ఫ్రెష్గా చేయించుకుని వెళ్ళిన పీస్లా ఉంటుంది. హెల్దీ నెక్స్కి కూడా చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ రెడీమేడ్ ఏవైతే చూపించానో వాటిలా కాకుండా ఇవి కావాలని చాలా చిన్నగా మువ్వలు అందంగా వచ్చేలా తీసుకున్నాము. ఇది చాలా నిండుగా ఉంటుందండి. దగ్గరగా కంటే ఎవరైనా వేసుకున్నప్పుడు ఇలా దూరంగా చూస్తే చాలా చాలా బాగుంది. బంగారం అని నమ్మాల్సిందే. షార్ట్ వచ్చేసి ప్రీవియస్గా 1290కి సెల్ చేసాము, లాంగ్ వచ్చేసి 1550 ఆర్ 1590. మీకు ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ అండి. షార్ట్లో 48 to 50, అలాగే లాంగ్లో 47 ఆర్ 48 పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఇంకొక లాట్ కూడా వస్తుంది. సో కంప్లీట్ మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు కొంచెం ప్రైస్ అయితే తగ్గి వస్తుంది. చైన్ అటాచ్ చేసేసి పంపిస్తానండి. నేను ఇక్కడ మీకు జస్ట్ థ్రెడ్ చూపిస్తున్నాను అంతే. ఇది లాంగ్ అనమాట, ఇదిగోండి ఇలా వస్తుంది. మంచి మైక్రో పాలిష్, సేమ్ ఇంకా గోల్డ్లో ఇప్పుడు ఫ్రెష్గా చేయించుకున్నట్టే ఉంటుంది. ఇది ఒకసారి చూడండి, లోపల ఇదంతా కూడా మీకు ఇలా థిక్గా లావుగా కూడా కాకుండా నీట్గా నైస్గా చేయించుకుంటే ఎలా ఉంటుందండి అలా వస్తుంది. మ్యాంగో ఫ్రేమ్స్ వచ్చేసి మీకు వెడల్పు వస్తుంది. కిందంతా కూడా మువ్వలన్నీ మైక్రోతో మనం ఫిట్ చేయించినవి, చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ అయితే లేవండి, మన మైక్రోవి బుట్టలు వస్తున్నాయి కదా, అవి నేను నెక్స్ట్ వీక్ ఒక 200 పేర్స్ వరకు తెప్పిస్తున్నానండి.
ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ వీక్ 100% వస్తాయి. మైక్రో బుట్టలు నేను ఆఫర్‌లో 390కి ఇచ్చాను. ఆఫర్ సేల్ ఫస్ట్ వీడియోలో. ఒకసారి చూడండి. అవి మీకు తెలిసే ఉంటాయి. చాలా మంది దగ్గర కూడా మీరు చూసే ఉంటారు. మైక్రోలో అవి తెప్పిస్తాను. మీరు బుట్టల కోసం వెయిట్ చేస్తానంటే చెయ్యండి. ఇవి అయితే ఇప్పుడు తీసుకోండి. ఎందుకంటే 40 చేంజే ఉన్నాయి. అవి వచ్చినప్పటికి ఇంకో లాట్ వస్తే మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? లేదు మీ దగ్గర ఏదైనా మ్యాచింగ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నా మీరు పేరప్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూసేసుకోండి. షార్ట్ ఇలా వచ్చేస్తుందండి. హెల్దీ నెక్ ఉన్న చాలా బాగా వస్తుంది మనకి. లక్ష్మీదేవి వచ్చేస్తారు. మువ్వలు పైన 2 mm కింద 2 mm చిన్న మువ్వలు. ఇది ఎంత అందంగా ఎంత కళగా ఉంటుందో పీస్ మాత్రం. మీరు మ్యారేజెస్కైనా సింపుల్గా ఈ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అలాంటి వాటికి బ్రైడ్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ వింటేజ్ శారీస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సో మనం ఇది షార్ట్ వచ్చేసి మీకు 1150 ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి. 1150 ఫ్రీ షిప్పింగ్. మైక్రో పాలిష్, కంప్లీట్గా మైక్రో పాలిష్. మీకు చైన్ అటాచ్ చేసేసి పంపిస్తాను నేను. లాంగ్ వచ్చేసి 1490 ఫ్రీ షిప్పింగ్. 100 to 150 రూపీస్ మీకు రెగ్యులర్ వాటికంటే డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. ఇవి యాంటిక్లో వచ్చేవి ఇంతకంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. యాంటిక్ కాదు, మనం ఆ గోల్డ్ లుక్ ఉండాలని మైక్రోలో చేయించాము. ఒకసారి పాలిష్ క్వాలిటీ అది చూసుకోండి. అచ్చం బంగారమేనండి. ఇంకా పాలిషింగ్ ఇంకా పేర్లేం లేదు. మీకు గోల్డ్ అంటే గోల్డ్లా ఉంటుంది అంతే. మువ్వలు కూడా చాలా అందంగా వస్తాయి. నాకు ఇప్పుడు ఇక్కడ రావటం ఇలా వచ్చింది కాబట్టి నేను మీకు చైన్ పెట్టలేదు. ఓకే, లాంగ్ షార్ట్ కూడా మీకు ఇష్టమైతే మీరు లాంగ్ షార్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా అయినా సరే మీరు 2 కూడా తీసుకోవచ్చు. బట్ కాంబో ఆఫర్ అని అలా ఏం లేదండి. మీరు 2 పర్చేస్ చేయొచ్చు. నేను లాంగ్ కూడా ఒకసారి పెట్టేసి చూపించేస్తాను, చూసేసుకోండి. ఫస్ట్ షార్ట్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 1150 ఫ్రీ షిప్పింగ్. డిఫరెన్స్ ఏమి ఉండదండి. మీకు 2 కూడా చాలా బాగుంటాయి. లాంగ్ మీరు లాంగ్లో యూస్ చేయొచ్చు. మీరు మిడ్ లెంత్కి కూడా పెట్టేసుకోవచ్చు. మంచి లెంత్ వస్తుంది. చైన్ కాకుండానే మనకి 24+ వచ్చేసిందండి అది. సో మీరు 26 వరకు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. 1150 ఫ్రీ షిప్పింగ్. షార్ట్ ప్రైస్. హెల్దీ నెక్ ఉన్న వచ్చేస్తుందండి చాలా నీట్గా. 1150 ఫ్రీ షిప్పింగ్. షార్ట్ కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. మంచి మైక్రో పాలిష్. మువ్వలు అవి కూడా చిన్నగా చాలా అందంగా వస్తాయి. లాంగ్ వచ్చేసి 1490 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇలా వస్తుంది లాంగ్. కొంచెం పైకి చైన్ ఇస్తాం కాబట్టి కొంచెం పైకి పెట్టుకుంటే 22 పెట్టుకోవచ్చు. కానీ మంచి లెంత్ అండి. ఇలాంటి డిజైన్స్ మనకి లెంత్ ఏదర్ షార్ట్ దానిలాగా నెక్కు ఉండాలి, లేకపోతే ఇలా లాంగ్ అందంగా ఇలా ఉంటేనే చాలా బాగుంటాయి. లాంగ్ కావాలన్న వాళ్ళైతే లాంగ్లో తీసేసుకోండి. ఈ వెడల్పు ఒకసారి చూసుకోండి, చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, 1/2 ఇంచ్కి కొంచెం పైకే ఉంటుందన్నమాట. మ్యాంగోస్ ఇవి కూడా చాలా నైస్గా వచ్చేస్తాయి. ఇక్కడ పట్టీ వర్క్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. కొత్తగా మీరు ఒక బంగారంలో చేయించుకున్నట్టే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఎందుకు ఉండదంటేనండి, మువ్వలు షార్ట్కి వచ్చినట్టే కింద మాత్రం వస్తాయి కదా. ఈ పైన ఈ పార్ట్ ఒకటే కదా పెరుగుతుంది. అందుకని మీకు లాంగ్కి షార్ట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఏ కైండ్ ఒకేషన్స్కి ఎలాంటి శారీస్ పైకి వేసుకుంటామనే దాన్ని బట్టి మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మువ్వల అలైన్మెంట్ చూడండి ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో. కంప్లీట్లీ మైక్రో పాలిష్ అండి. కంప్లీట్లీ మైక్రో పాలిష్. ఇవి మార్కెట్లో యాంటిక్లో ఉన్నాయి. ఆ పాలిషింగ్స్తో దయచేసి కంపేర్ చేసుకోవద్దు. మీకు గోల్డ్ ఇష్టపడే వాళ్ళు, మాకు ఎక్స్ట్రా హంగులు అలాంటివి వద్దు, మాకు ఎలా గోల్డ్లో ఉంటాయి అలా కావాలనే వాళ్ళు మైక్రో పాలిష్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ కస్టమర్స్ చాయిస్. 1490 ఫ్రీ షిప్పింగ్. లాంగ్లో కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. 1490 ఫ్రీ షిప్పింగ్. ఇమీడియట్ డిస్పాచెస్ అయిపోతాయండి. ఇవి చైన్స్ అటాచ్ చేయించేసి పంపించేయటమే. ఓకే, సో వీటితో పాటు స్టడ్స్ అయితే చేయించామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి బుక్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. ఇవి 100 pairs స్టడ్స్ సేమ్ మ్యానుఫ్యాక్చర్స్తో చేయించామన్నమాట. ఎందుకంటే పెద్దగా ఇంకా బుట్టల్లాగా వాటికి సెట్ అయ్యేలా తీసుకుంటే మనకి చాలా కాస్ట్ పడిపోతున్నాయండి. ఆల్మోస్ట్ 400 to 500 అయిపోతుంది. లాంగ్ అయితే విత్ బుట్టలు ఇవ్వాలి అంటే నేను మీకు 2000 వరకు అయిపోతుంది. సో అవి ఉంటాయి ఇలా మువ్వల బుట్టలు మనమే ఎప్పటి నుంచో సెల్ చేస్తున్నామన్న ఉద్దేశంతో నేను వద్దండి ప్రస్తుతానికి నెక్ చైన్స్ పంపించండి అని చెప్పాను. మన చిన్న సైజ్ బుట్టలు అయితే మనకి 390కి వచ్చేస్తాయి కదా అని. ఇవి వచ్చేసి 290 ఫ్రీ షిప్పింగ్. వీటికనే కాదు, మీరు వేరే ఏదైనా మణులు చైన్స్ లేకపోతే డైలీ వేర్ పెట్టుకుంటామన్నా తీసుకోవచ్చండి. సింపుల్గా ఉంటుందన్నమాట. ఇలాగా 1 ఇంచ్ ఉంటుంది, అంతా కలిపి 1 ఇంచ్ ఉంటుంది. ఇలా లక్ష్మీదేవి వచ్చేసి కింది ఇలా మువ్వలో స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి.
ఇలాగ ఇది కూడా అంతేనండి. పాలిషింగ్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. తడపకుండా చూసుకోండి, చాలా రోజులు ఉంటాయి. చాలా క్యూట్‌గా ఉంటాయండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మీరు ఏదైనా బ్లాక్ బీడ్స్ వేసుకున్నా, లేదు మీరు దీని పైకి పెట్టుకుంటామన్నా సరే పెట్టేసుకోవచ్చు. నాకు నెక్ సెట్ హైలైట్ అవుతుంది, మేము ఇలా పెట్టుకుంటామన్నా మీరు దీనికైనా సరే పేరప్ చేయించుకోవచ్చు. నేను జస్ట్ సేమ్ మ్యానుఫ్యాక్చరర్స్తో ఆ పాలిషింగ్లో సింపుల్ స్టడ్స్ లాగా కావాలి అని అడిగితే మనకి ఇలా చేసి అయితే పంపించారు. మీకు కెంపులు పచ్చలు స్టోన్స్ కూడా ఉంటాయండి, నేను అది చెప్పడం మర్చిపోయాను. లక్ష్మీదేవిని కూడా క్లియర్గా చూసేసుకోవచ్చు, గోల్డ్లో వచ్చినట్టు మనకి ఇలా ఫ్రంట్కి ఎంబోజ్ అయి వస్తారనమాట. ఓకేనా. సో షార్ట్ 1150, లాంగ్ వచ్చేసి 1490, వచ్చేసి జస్ట్ 290 ఫ్రీ షిప్పింగ్. ఇవి ఎప్పటి నుంచో నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి డిస్కస్ చేసి సైజ్ ఇది ఓకే, లెంత్ ఇది ఓకే అని ఎప్పుడో స్టార్ట్ అయితే ఇప్పటికి వచ్చినాయి మనకి స్టాక్. 290 ఫ్రీ షిప్పింగ్ అండి, 290 ఫ్రీ షిప్పింగ్. మైక్రో పాలిష్ మీకు సింపుల్గా ఉన్న కాస్ట్ ఎందుకు 290 అంటే పాలిషింగ్ అండి. ఇవి కింద ఏదైతే మువ్వలు హ్యాండ్ మేడో వాటికి పడుతుంది. 290 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కావాలనే వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. అండ్ నెక్స్ట్ ఇది చూసేసుకోండి, కోరల్స్లో మంచి ట్రెండ్ అవుతుందండి. ఇది ప్రీవియస్గా కూడా చేయించాం కానీ అప్పుడు కొంచెం వేరే. 18 ఇంచెస్లో మనకి మొత్తం మైక్రో పాలిష్ అండి. ఆల్మోస్ట్ ఇది 11 mm పంకిన్ కోరల్ అండి. ఇది ఫ్లాట్ ప్లేన్ క్యాప్స్ తీసేసుకున్నాం. ఇవి 8 mm. ఇది మొత్తం మనకి సేమ్ తాళి చైన్లో నాన్ ఏదైతే వస్తుందో అది తీసేసుకున్నాము. ఇది 18 ఇంచెస్ వస్తుంది. ఇవి 16 వస్తే బాగోండి, పెద్ద సైజు బీడ్స్ కదా, చాలా అందంగా ఉంటాయి. మైక్రో కాబట్టి మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఓన్లీ 590 ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. 590 ఫ్రీ షిప్పింగ్. మీకు ఎంత సింపుల్గా ఉంటుందో అంతే నిండుగా కనిపిస్తూ ఉంటుందండి. డాల్కి ఇలా మీకు పడిపోయినట్టుంది కానీ మీకు మంచి యూ షేప్ వస్తుంది అనమాట. వేసుకున్నప్పుడు ఇలా నిండుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ డాల్కి ఇలా పడిపోయినట్టు వచ్చింది. మన సన్న మెడ అయితే ఇంత సన్నగా ఉండదండి, కిడ్స్ది కూడా ఉండదు అంత సన్నగా. డాల్స్కి చూసి కొంతమంది అలాగే ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు. కొన్ని డిజైన్స్ కొన్ని చెప్పలేము. ఇంకా కోరల్ కూడా మీకు రియల్ తైవాన్ కోరల్ వస్తుంది, పెద్ద సైజ్. ప్రైజ్ అల్లా 590లో ప్రైజ్ అల్లా టు బీ ఫ్రాంక్ కోరల్స్కే పడిందండి. ఓకేనా. ఇవి పెద్ద సైజు 11 mm అలా ఉంటాయి, 10+. ఇవి వచ్చేసి 7 to 8 mm మైక్రో. ఇది నాన్ మైక్రో పాలిష్, నాన్ తాడు ఉంటుంది చూసారా, అలా వస్తుందన్నమాట. మీకు అడ్జస్టబుల్ ఆప్షన్ ఏమి ఇవ్వలేదు. ఇలా మంచి క్వాలిటీ ఎస్సుక్ అనేది ఇచ్చేసారు. ఒకసారి నాన్ తాళి చైన్ టైప్ చైన్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చూడండి మీరు. ఇది కట్ చేసుకుని మనం యూస్ చేసుకున్నాము. మంచి పాలిషింగ్ అండి, చాలా మంచి పాలిషింగ్. సింపుల్ డిజైన్. కోరల్ అది కూడా మీకు వీడియోలో ఉన్నట్టే ఉంటుంది. ఇవి పాలిష్డ్ కోరల్స్ అండి, అందుకే షైన్ ఉంటాయి, చాలా నిండుగా ఉంటాయి. రెగ్యులర్ వేర్ అని కాదు కానీ మీకు మంచి పార్టీ వేర్ అని చెప్తాను నేనైతే. ఇలా బీడ్స్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది. ఓన్లీ 590 ఫ్రీ షిప్పింగ్, మొత్తం మైక్రో పాలిష్. ఇది కావాలి అనే వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. 590 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, ఇంకా మంచి కలెక్షన్ ఉన్నాయి, చూపిస్తాను. పంకిన్స్లో రూబీస్లో మంచి మంచి డిజైన్స్ ఈ వీడియోలో 2 చూపిస్తాను. ఇంకా డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవే కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో, మిగతా అన్ని కాస్ట్లీవి. 18 ఇంచెస్లో బ్లాక్ సీజెట్స్లో నేను ఒక వీడియోలో చూపించానండి. ఇలాగ డైమండ్ రింగ్స్లో కావాలని. రింగ్స్ పాసిబుల్ అవ్వలేదు కానీ మనం మొత్తం బాల్ తీసేసుకున్నాము. ఇది ఇలా ఉన్నప్పుడు మీరు అనుకోకండి, డాల్ కేస్ చూపిస్తాను ఒకసారి చూసుకోండి. ఇవి 8 mm రూబీస్ అండి, రియల్ రూబీస్ అండి, ఒరిజినల్ రూబీస్ క్యారెట్ వైజ్ వస్తాయి. 8 mm పంకిన్ కాబట్టి మీకు 8 mm ఉంటుందా ఉండదా అని డౌట్ రావచ్చు కానీ 8 mm పెద్ద సైజు. మనకి మధ్యలో ఏదైతే స్టోన్ బీడ్ తీసుకున్నారో రింగ్, అవి కాస్ట్ ఎక్కువ అండి. రూబీస్ కంటే కూడా అది కాస్ట్ ఎక్కువ. బట్ నేను చూపించాను కదా డైమండ్ చక్రీస్తో ఇలా చేయించాలనుకుంటున్నానని, మనకు అవి పాసిబుల్ అవ్వక పెద్ద సైజు ఇది తీసుకున్నాం అనమాట. అది కూడా పింక్ స్టోన్ చక్రీ వస్తుంది. ఇది చాలా బాగుంటుందండి వేసుకుంటే. 890 ఫ్రీ షిప్పింగ్, 890 ఫ్రీ షిప్పింగ్. 18 ఇంచెస్లో చేయించేసాం, 16 కాదు 18లో చేయించేసాము. ఇలాగ పెద్దది మీకు బీడ్ అనేది వచ్చేస్తుంది, సారీ బీడ్ కాదు, స్టోన్ బాల్ వస్తుందండి. ఇది మొత్తం పింక్ స్టోన్స్, ఇదంతా కూడా డైమండ్ ఫినిష్ వైట్ స్టోన్స్, మధ్యలోంచి తీగ వెళ్తుంది. మీకు పంకిన్స్ తీసేసుకున్నారు. అండ్ ఇది మొత్తం అంతా కూడా
బ్లాక్ స్పినల్ 2mm మైక్రోలో అల్లేసిన తర్వాత పాలిష్ పెట్టామండి. ఇది అల్లేసిన తర్వాత పాలిష్ పెట్టించి దీనికి తీసేసుకున్నాం. అందుకని మీకు లుక్ చాలా బాగుంటుంది. 2mm ఎక్కడ చంద్రహారం ఉండదు, పై వరకు కూడా బీడ్స్ వచ్చేస్తాయి. ఒకసారి ఈ క్వాలిటీ చూసుకోండి, చాలా సన్నం అండి. 2mm బ్లాక్ స్పిన్నల్ అండి. ఇది బ్లాక్ స్పిన్నల్. ఈ పార్ట్ హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. రూబీస్ అనేవి హైలైట్ అవుతాయి. ఈ మధ్యలో అది మీకు వేసుకున్నప్పుడు నార్మల్గా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాప్స్ తీసేసుకున్నారు. రియల్ రూబీస్ అండి ఇవి. పెద్ద సైజు 8mm, చిన్నవి కాదు. 890 ఫ్రీ షిప్పింగ్. డబల్ లైన్లో వచ్చేసింది. ఈ బ్లాక్ వాటికి వేరే ఏదైనా బీడ్స్ అయినా పెట్టించవచ్చండి. మీకు వేరే తక్కువ కాస్ట్ బీడ్స్ ఏదైనా తీసేసుకుంటే మీకు ఆల్మోస్ట్ రూబీస్ కాకుండా ఏది తీసుకున్నా మీకు 200-300 తగ్గిపోయేదండి. 890 రూపీస్లో లెట్ మీ క్యాలిక్యులేట్, ఒక 400 రూపీస్ ఈ ఒక్క పార్ట్కే అయిందండి మాకు. 400 రూపీస్ మీరు దీనికే పెడుతున్నట్టు. అండ్ కమింగ్ ఈ రూబీస్ మీరు ఫ్యూచర్లో గోల్డ్లో అయినా కూడా చక్కగా ఇలానే యూస్ చేసేసుకోవచ్చు. ఏదైనా గోల్డ్ నల్లపూసలు ఉన్నాయన్నా వాటికి పెట్టించుకోండి, రెగ్యులర్ పర్పస్ అయినా యూస్ చేసేయచ్చు. క్యారెట్ వైజ్ వస్తాయండి ఇవి. లుక్ మాత్రం చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రియల్ రూబీస్ అండి ఇవి, గ్లాస్ బీడ్స్ కాదు. డైరెక్ట్ చూసినప్పుడు మీకు తెలిసిపోతుంది. 8mm ఓకేనా. మీకు 8mmలో వస్తాయి. జస్ట్ 890 ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయో అంతవరకు మాత్రమే చేయిస్తున్నామండి. చాలా బాగుంటుంది. రూబీస్ బాగా డీసెంట్గా కనిపిస్తూ ఉంటాయి. 890 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. 890 ఫ్రీ షిప్పింగ్. అండ్ రూబీస్లో ఇంకొక డిజైన్ కూడా రీస్టాక్ చేసామని చెప్పాను కదండి, అది కూడా ఈ ప్రైజే, 890. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇందులో బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం కదా, అందులో మీకు పర్ల్స్తో చేయించిందనమాట. ఇది మీ అందరికీ తెలుసు. ఇవి రూబీస్ ఉన్నంత వరకు మాత్రం అప్పుడు ఆర్డర్ తీసుకున్నాము. ఇది 4.5 to 5mm వస్తాయండి, 20 ఇంచెస్ లెంత్లో. సింపుల్ చైన్స్ అండి. దీనికి చాలా క్యూట్ రివ్యూస్ ఇచ్చారు. చాలా నైస్గా ఉందండి, చాలా బాగుంది. సింపుల్గా గోల్డ్లో చేయించుకున్నారా, ఎంత గోల్డ్ అయింది, లైట్ వెయిట్ గోల్డ్లో చేయించుకున్నారా ఇలా అడిగారని చెప్పారు. ఇది కావాలనే 20 ఇంచ్ తీసుకున్నామండి. కొంచెం నైస్ వర్షన్స్ మనకి గోల్డ్ షాప్లో బీడ్స్లో మీరు చూసుకుంటే కనుక ఈ కేటగిరీస్ ఉంటాయండి. ఇది కూడా 2mm పర్ల్ తీసేసుకుని, ఇది కూడా అంతేనండి, అల్లించేసి అల్లాక పాలిష్ పెట్టిస్తాము, అది మనం జాయిన్ చేసుకున్నాం అనమాట. అసలు ఇది 890 కంటే నమ్మేలా ఉండదు. మీరు సింపుల్ శారీస్ పైకి వేసేసుకోవచ్చు. జస్ట్ తాళి చైన్ వేసుకుంటాము, సింపుల్ చైన్స్, బ్లాక్ బీడ్స్ చాలా ఉన్నాయి, రొటీన్ అయిపోయినాయి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షను. సేమ్ గోల్డ్ అనే అనుకుంటారు ఫస్ట్, అదైతే గ్యారంటీ ఇస్తాను. పర్ల్స్ ఇలా వచ్చేస్తే మొత్తం మైక్రో అల్లిక. అండ్ ఇది చూడండి, ఈ పర్ల్ ఇది రెండు కూడా 5mm అండి. ఇది కంప్లీట్ రౌండ్ వస్తుంది. ఇది పంకిన్ కాబట్టి మీకు 5 ఉంటుందా ఉండదా అని అనిపిస్తుంది అనమాట, అంతే. పంకిన్ మీకు స్లైట్ ఫ్లాట్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి. 890 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా కాస్ట్ పంకిన్స్ వల్లేనండి. అవి పెద్దవి. మీకు ఇలా చూస్తే సైజ్ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ డబల్ సైజ్ దీనికంటే. ఇది 4mm, అవేమో 8mm ప్లస్సే ఉంటాయి. 8mm కంటే ఎక్కువే ఉంటాయి. కాకపోతే యాజ్ ఐ సెడ్ మీకు ఫ్లాట్ కాబట్టి తెలీదు. ఓకే, ఇవి ఏదైనా సరే వేసుకున్నప్పుడు తెలుస్తుందండి వీటి లుక్ అనేది. మీకు నేను చెప్తే రియల్ బీడ్స్ రేట్ ఎక్కువ అంటున్నారు అలా అనిపించవచ్చు, కానీ వన్స్ మీకు పీస్ చేతికొచ్చి వేసుకున్నాక మీకు దాని వాల్యూ క్లియర్గా తెలుస్తుంది. అవి ఇవి సేమ్ అండి, సైజ్ డిఫరెన్స్ అంతే. స్వరస్కీస్ మొత్తం మైక్రో పాలిష్ అండి. అది కానీ ఇది కానీ చైన్ కొంచెం కనిపిస్తేనే బాగుంటుందని మనం చంద్రహారం అనేది కొంచెం కావాలని ఎక్స్ట్రా తీసుకున్నాం. లేదు మీరు 18కి పెట్టుకుంటాను అంటే కనుక 19కి అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా చిన్న క్లిప్ ఆన్ పెట్టేసుకోండి పైకి. మనం ఇచ్చిన లెంత్ ప్రకారం అయితే మనకి కాలర్ బోన్ దగ్గరికి ఈ పట్టీ ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా 890, అది కూడా 890. 20 ఇంచెస్, అది 18 ఇంచెస్. ఇది శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా చాలా బాగుంటుంది. సేమ్ గోల్డ్లో చేయించుకున్న సింపుల్ చైన్లా ఉంటుంది, మొత్తం రియల్ బీడ్స్తో ఇలాగా. ఓకే, మైక్రోలో చేయించేసాం. కట్టుతీగలో అయితే ఈజీగా 2500, 2800 అయిపోతుందండి. ఇంకా నైస్గా ఉంటుంది, ఇంకా సన్నగా ఉంటుంది. ఇదే మీకు చాలా నైస్గా నీట్గా వస్తుంది గోల్డ్లో వచ్చినట్టు. అసలు ఫ్లెక్సిబిలిటీ చూడండి, సేమ్ బంగారు చైన్ లాగానే ఉంటుంది. అన్నీ కూడా చిన్న సైజ్ వచ్చేలా చూసి తీసుకున్నాము. ఇది మెటీరియల్లో ఒక 20 or 22 పీసెస్కి ఉన్నాయండి. రెడీ అయ్యాకనే నేను చూపిస్తున్నాను. అప్పుడు చాలా టైం పట్టేసింది దీనికి మేకింగ్, మన మేకర్తోనే చేయించాము. అందుకని కొన్ని పీసెస్ రెడీ అయిపోయాకనే నేను మీకు చూపిస్తున్నాను. అప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి. 890 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్.
3 లైన్స్ పర్ల్స్ వస్తాయి కింద. పైన స్వరోస్కి మీకు పంకిన్ విత్ మైక్రో క్యాప్స్, పైన చంద్రహారం కూడా చాలా నైస్గా వస్తుంది. 890 ఫ్రీ షిప్పింగ్. రెండు కూడా అదే ప్రైస్ రేంజ్. రూబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రూబీ అంటే ఇష్టం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బుక్ చేసేసుకోండి. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఒకసారి చూసుకోండి. ఇయర్ రింగ్స్, ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఇవి హంసలానాలో వీటిని బాతలానాలో తెలియట్లేదు. మువ్వల ఇయర్ రింగ్స్. కింద ఇలాగ తంబల్ బీడ్స్ వచ్చేసినాయి. పింక్ తంబల్ బీడ్స్ వచ్చేసినాయి. ఒకసారి చూడండి పొటాకెంపు సింపుల్గా. ఈ రింగ్స్ వచ్చేసి రింగ్స్కి మొత్తం పర్ల్స్ మువ్వలు వచ్చేసినాయి. పుష్ బ్యాక్ ఇలాగ ఉంటుంది అనమాట. యాంటిక్ పాలిష్లో ఉంటుంది. ఓకే, ఓన్లీ 390 ఫ్రీ షిప్పింగ్ అండి. ఒక 15 పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా అందంగా ఉంటాయి, క్యూట్గా. ఇలాగా 1.5 ఇంచ్ ఉంటుందండి విత్ ఈ హ్యాంగింగ్స్ అంతా కలిపి. మీకు హెవీ వెయిట్ అలా అనిపించదు. హ్యాంగింగ్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది. పొటాకెంపు స్టోన్స్ యాంటిక్ నక్షి పాలిష్ లాగా వస్తాయి. ఇలాగ సింపుల్గా బేబీ పికాక్స్ ఉన్నట్టు వచ్చేస్తుంది. కింద మళ్ళీ ఇలా డ్రాప్స్ వస్తాయి. ఇక్కడ కూడా మీకు పొటాకెంపు ఫ్లవర్స్ వస్తాయి. కింద వాటికి కూడా మువ్వలు వచ్చేస్తాయి. బాగుంటాయి. మీరు ఇలా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. పుషర్స్ ఇవే వచ్చినాయండి. నేను డిజైన్ తెలుస్తుందని పుషర్స్ పక్కన పెట్టాను. డైరెక్ట్ ఆఫర్ ప్రైస్ అనే చెప్పొచ్చు అండి. 490 ఆర్ 550కి సిమిలర్వి సెల్ చేసాం. ఇవి లాస్ట్ 15 పేర్సే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసేసుకోండి. 390 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి షో స్టాపర్. ఇన్ని చూపించి కూడా ఇంకా షో స్టాపర్ ఉందా అంటే ఉంది. చూడండి, ఈ కైండ్ డిజైన్స్ గోల్డ్లో సిల్వర్లో వచ్చినాయండి. ఇమిటేషన్లో మాత్రం మనమే ఇంట్రడ్యూస్ చేసాము. ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్, ఎక్కడైనా చూసుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మనం పెట్టకముందు అంటే ఇది ఫస్ట్ టైం కాదండి, మనం 2 years ముందే ఇంట్రడ్యూస్ చేసాము. దాని ముందు ఎక్కడన్నా మీరు చూసుంటే ఇమిటేషన్లో కమెంట్ సెక్షన్లో పెట్టండి, నో ప్రాబ్లం, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు తెలిసి అంటున్నా, ఏంటి ఆ స్పెషాలిటీ అనేది చూపిస్తాను. ఒకసారి లెంత్ నేను కరెక్ట్గా చూడలేదు. 22+ వస్తుందండి. ఈ పట్టీస్ చూడండి, బ్యూటిఫుల్ పట్టీస్, బ్యూటిఫుల్ స్టోన్స్. ఇదంతా నాన్ ప్యాటర్న్. మీకు ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ స్వరస్కి మంచి క్వాలిటీ మైక్రో తీగతో అల్లేసినవి. 4 mm స్వరస్కి అండి ఈ పట్టీస్. ఇవన్నీ 22 inches లెంత్. వెరీ రాయల్, వెరీ 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 రాయల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ క్వాలిటీ ఇది చూసుకోవచ్చు మీరు. 3 lines వచ్చేస్తాయి ఇలాగా. 1490 ఫ్రీ షిప్పింగ్. 1490. ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు మీరు. ఉంది, దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నాం అనమాట. మీరు పర్ల్స్ చూసారు కదా, పర్ల్స్ కాకుండా మనం ఇచ్చే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే బ్లాక్ సీజెట్స్. మీరు ఇలా కూడా దానిని మార్చుకోవచ్చు. నేను అది ఎలా అని చూపిస్తాను. చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. స్పెషల్ పీస్ అంటే అవును స్పెషల్ పీసే. మంచి సీజెట్స్తో తీసేసుకున్నామండి. మీరు ఇలా అయినా మార్చుకోవచ్చు. దీనిపైన తెలియట్లేదు, ఇది దీనికి వేస్తాను. ఫస్ట్ ఇది చూసేయండి అసలు ఒకసారి. పట్టీస్ ఇక్కడ మొత్తం మైక్రో పాలిష్ అండి. ఇది మనం ఫిక్స్ చేసుకుని పాలిష్ చేయించుకుని స్టోన్ ఫిట్టింగ్ చేయించుకుని ఈ స్క్రూస్ దీనికి ఫిక్స్ చేసుకుని ఇవన్నీ చేసుకుని దీనికి మళ్ళీ పట్టీ ఫిక్స్ చేసుకుని అన్నీ మన ఓన్ కస్టమైజేషను. వెరీ రాయల్ పీస్. అన్నీ దేనికది బెస్ట్. ఇది ఇందులో ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పడానికి లేదు. ఈ స్క్రూ ఫ్రేమింగ్ కానీ చాలా నీట్గా, ఇవి అల్లిక కానీ, ఈ తీసుకున్న పట్టీ కానీ జస్ట్ చంద్రహారం తీసేసుకుని ఉంటే మీకు వెరీ కామన్గా ఉండేది. ఈ పట్టీ వచ్చేసరికి మీకు దట్ ఓల్డ్ కైండ్ రాయల్ లుక్ అనేది వస్తుందన్నమాట. మన మైసూర్ ప్యాలెస్లో ఎవరైనా విజిట్ చేస్తుంటే వాళ్ళవి రాయల్ జ్యువెలరీ వాళ్ళు వేసుకున్న డిజైన్స్ అవి ఉంటాయి చూసారా. ఇది కాదులేండి, బీడ్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ ప్యాటర్న్ మొత్తం నాకు చూసిన వెంటనే అలాగే అనిపించింది. ఇది కూడా ఒకసారి మీకు దీనికి వేసేసి చూపించేస్తాను. ఇది ఒకటి అయినా మీరు 1490 పెట్టొచ్చండి, అంత అందంగా ఉంది. బట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే 20 pieces మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ ప్లస్ కాస్ట్లీ కాబట్టి మనం చూసి కొన్ని సెట్స్ మాత్రమే చేయించడం జరిగింది. ఖచ్చితంగా రీస్టాక్ అనేది ఉంటుందండి. రీస్టాక్ ఉండదు అని నేను డెఫినెట్లీ చెప్పను. రీస్టాక్ ఉంటుంది, ఎప్పుడు అని చెప్పలేను. పాసిబుల్ అవుతాయి. మీ రెస్పాన్స్ బాగుంది, కస్టమర్స్కి నచ్చింది అంటే కనుక నేను వెంటనే చెప్పేసి చేయించేస్తాను. బీడ్స్ ఇవి ఉంటాయి కానీ మనకి మళ్ళీ పాలిషింగ్ అంతా అయ్యి రావాలి కదా, అదొక్కటి చూసుకోవాలి. 1 second. ఓకే.
ఇలా చూసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. మీరు అది తీసి ఇది పెట్టుకోవచ్చు. ఇది కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తాను. ఇవి బ్లాక్ సీజెట్స్ అండి. ఇవి మంచి బ్లాక్ సీజెట్స్, చిన్నది 1.5 mm మైక్రో పాలిష్ బాల్ అనమాట. మీరు 2 పెట్టుకున్నప్పుడు అసలు ఒకలా ఉండదు. మీరు అది వేరే ఒకేషన్కి, ఇది వేరే ఒకేషన్కి పెట్టేసుకోవచ్చు. ఇది స్క్రూతో మీరు ఇలా తీసేసుకోవాలండి. తీసిందే ఉంటుంది, చూపిస్తాను. ఏదో ఒకటి ఫిట్ చేసేసి మీకు ఇంకొకటి ఇచ్చేస్తారు. ఇలా వస్తాయి మీకు. ఇలా వస్తే మీరు ఏది కావాలంటే అది మీరు ఫిక్స్ అనేది చేసేసుకోవచ్చు. ఇది థ్రెడ్ వర్క్ చేసేసుకున్నాం. బీట్స్ ఎక్కువ తీసుకుని ఇది థ్రెడ్ వర్క్ తీసేసుకున్నాము. స్వరస్కి ఏమో మైక్రో పాలిష్తో చేయించేసాము. ఇలా వస్తుంది మీకు. ఇది మీరు అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇలా ఉంది కదా. ఇలా తీసేస్తే వచ్చేస్తుందండి, స్క్రూ తీసేస్తే. ఓకే, ఇలా తీసేసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా తీసేసుకుని మీరు ఆ బ్లాక్ పెట్టేసుకోవచ్చు. వీడియోలో టైం పడుతుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ముందు పెట్టేశాను. కొంచెం జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకుని మీరు పెట్టేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. స్క్రూ ఏది ఊడిపోదు, మీకు ఎలా ఉన్నది అలాగే ఉంటుందన్నమాట. ఓకే, ఇలాగా. సో ఇలా మీకు ఇలా 2 ఆప్షన్స్తో వస్తాయి. ఒకటి ఏంటంటే మీకు ఇక్కడ పట్టీ వచ్చింది కాబట్టి, పట్టీ ఇలాగే ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఇది పెట్టేటప్పుడు ఇబ్బంది పెట్టాను చూసారా. నేను ఎక్కడో ఇక్కడ డాల్ ఉందండి, ఇక్కడ కెమెరా ఉంది. కెమెరాకు ఇంకొంచెం దూరంలో వెనకాల నేనున్నాను. మీరు పెట్టుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఇలా తీసుకుంటారు కదండి. ఇలా తీసుకుని కరెక్ట్గా వచ్చేలాగా వెనకాల హుక్ పైకి రావాలా, ఇది రావాలా అని మీకు ఇలా తెలిసిపోతుంది. అలా పెట్టుకున్నారనుకోండి, తిరగబడకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది, అంతే. అదేమీ ప్రాబ్లం అవ్వదు. ఓకేనా. సో మీరు ఇది అయినా తీసేసుకోవచ్చు. అసలు ఈ క్వాలిటీ చూడండి, స్టోన్ క్వాలిటీ, ఫ్రేమ్ క్వాలిటీ, మంచి మైక్రో పాలిష్, చాలా నీట్గా వస్తుంది. నాన్ పట్టి మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది. బ్లాక్లో వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఈ 2 ఆప్షన్స్ కాకుండా ఇది ఇలా థ్రెడ్ పెట్టి వేసేసుకుంటే ఎక్సలెంట్ ఉందండి. ఎవరైనా థ్రెడ్ కావాలంటే చెప్పండి. లేదు అంటే డిఫాల్ట్ నేను అందరికీ కూడా థ్రెడ్ అనేది ఇచ్చేస్తాను. థ్రెడ్ ఇందులోకి వెళ్ళిపోతుంది. థ్రెడ్ పెట్టి నెక్కి వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంది. మీరు ఈ 2 థ్రెడ్ పెట్టి కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఒక థ్రెడ్ అయితే యాడ్ చేయమని చెప్తాను. మామూలుగా అయితే అవసరం లేదండి, ఇది నేను చెప్తున్నాను అంతే. ఇలాగనమాట, నెక్కి థ్రెడ్ పెట్టి ఇలా నెక్కకైనా వేసేసుకోవచ్చు. 1 సెకండ్. ఇలాగా 3 స్టెప్ లాగా వచ్చేస్తుంది. మళ్ళీ దీనికే వేసాను, నేను కనిపించట్లేదు, దీనికి వేసి చూపిస్తాను ఉండండి. ఇప్పుడే 1490 అండి. మీకు ఆల్మోస్ట్ ఇలాగా 4 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్సే ఇస్తున్నాను. ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను. ఒకవేళ అలా ఏదైనా మీరు అలా క్రియేటివ్ ఉంటాము, మీకు ఇష్టము అంటే వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వస్తుంది. థ్రెడ్ ఏం కనిపించదండి, డాల్ పైన కనిపించినట్టు. ఇది నేను ఆల్రెడీ ట్రై చేసి చెప్తున్నాను. ఇలా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఇలా ఉంటుంది. నెక్కి చాలా బాగుంటుంది, నెక్కి చాలా బాగుంటుంది. పర్ల్ది కూడా అంతే. పర్ల్ది కూడా పెట్టి చూపిస్తాను చూడండి. సో 20 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది మేకింగ్ అంతా. దయచేసి బ్లాక్ చేయొద్దు, అదొకటే నా రిక్వెస్ట్. కొంచెం ఆర్డర్ కన్ఫర్మ్, లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి, అయిపోతాయేమో అన్నవాళ్ళు వెబ్సైట్ అలవాటు ఉంటే కనుక వెబ్సైట్లో బుక్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇది ఇలాగా ఇలా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు కావాలంటే నేను ఒక థ్రెడ్ యాడ్ చేస్తాను, అవి మీరు తీసేసి ఇలా అయినా సరే పెట్టేసుకోవచ్చు. సో మీకు ఇలాంటి పట్టీ అయితే ఒకటి వస్తుంది. ఇలా పర్ల్స్ది ఫిక్స్ అయిపోయి వస్తుంది మోస్ట్లీ. మీరు అది తీసి కావాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ బీడ్స్ అనేది పెట్టేసుకోవచ్చు. బ్లాక్ డైమండ్స్, సారీ. థ్రెడ్ కూడా ఎక్స్ట్రా నేను ఇస్తాను, థ్రెడ్ కూడా ఇస్తాను. ఇలా థ్రెడ్కి కావాలంటే థ్రెడ్కి పెట్టి. డాల్కి నేను చూపించలేకపోయానండి, కానీ చాలా బాగుంది వేసుకుంటే కనుక. వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాగ నెక్కి వేసుకుంటే కూడా, అందుకే థ్రెడ్ అయితే యాడ్ చేస్తాను. ఇలా వచ్చేస్తుంది మీకు ఆప్షన్స్. 22 ఇంచెస్ లెంత్లో వస్తుంది మొత్తం అంతా కూడా. ఒక్క ప్రోడక్ట్కే చాలా టైం తీసుకున్నాము. 1490 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. 1490 ఫ్రీ షిప్పింగ్ ఈజ్ ద ప్రైస్. 1490 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒకటి చేయించా అని చెప్పా కదండి, ఒక 15 పెండెంట్స్ ఉంటే మళ్ళీ చేయించేసాము.
బావుంటుందండి. ఇది జీజే పాలిష్, గంగా జమున పాలిష్ అనమాట. మీకు గోల్డ్ పాలిష్, సిల్వర్ పాలిష్ ఇలా మిక్స్ అయిపోయినట్టు వస్తుంది. బ్లాక్ స్టోన్ వచ్చింది. ఇలాగ మనకి కంప్లీట్ ఓవెల్ షేప్‌లో ఇది 3D ప్యాటర్న్‌లో వస్తుందనమాట. స్టెప్ బై స్టెప్ 18 ఇంచెస్. ఇది పెండెంట్స్ కాస్ట్ పడుతున్నాయి ఇవి. మనకి ఇలాగా 2 స్టోన్ మిక్సింగ్‌లో వచ్చినయి. రెగ్యులర్ వాటికంటే కాస్ట్ ఎక్కువ పడతాయండి. అందుకని మనం ఇక్కడ ఎక్కువ బీడ్స్ తీసుకోకుండా డైమండ్ చక్రీస్ అయితే తీసేసుకున్నాము. 790 ఫ్రీ షిప్పింగ్. ఒక 15 పెండెంట్స్ ఉన్నాయని చెప్పేసి సింపుల్‌గా చేయించేసాము. స్లీక్ చంద్రహారం వస్తుందండి. అబ్సల్యూట్ డైమండ్ కాపీ లాగానే ఉంటుంది. మీకు గ్రేకి గ్రే తెలీదు గానీ, ఇదైనా గ్రే కాబట్టి మీకు ఆ డైమండ్ లుక్ తెలీదు. ఈ చక్రీస్ వల్ల మంచి నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది. 790 ఫ్రీ షిప్పింగ్. ఇవి ఓన్లీ 15 పీసెస్ వరకు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. డైమండ్ కాపీ పెండెంట్స్ మనకి 50 పీసులు, 100 పీసులు అలా రావండి మోస్ట్లీ. చాలా కష్టం. ఇలాగ డైమండ్ స్టోన్ చక్రీస్ వచ్చేస్తాయి. డైమండ్ పెండెంట్ ఇలాగ నీట్‌గా ఫ్లాట్ బ్లాక్ డైమండ్స్‌తో కట్టు తీగ వాళ్ళతోటి అల్లించేసామనమాట ఇక్కడ. చాలా బావుంటుంది బేస్. సేమ్ డైమండ్స్ లాగానే ఉంటుంది. రెగ్యులర్‌గా మీరు ఫుల్ వైట్ స్టోన్స్‌లో చూసే వాటిలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. 790 ఫ్రీ షిప్పింగ్. బట్ స్టాక్ అయితే ఎక్కువ లేవు. కావాలన్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి. 790 ఫ్రీ షిప్పింగ్ ఈస్ ద ప్రైస్. నెక్స్ట్ ఇవి గ్రీన్ స్టడ్స్ కూడా ఉన్నాయండి. నేను నిన్న సేల్ కాలమ్‌లో యాడ్ చేసినప్పుడు ఆ పీచ్ లైట్ పింక్ ఒకటే ఉన్నాయి అనుకున్నాను. ఓకే. 590వి మీకు 450 ఆఫర్‌లో వస్తాయి. ఒక 10 పేర్స్ ఉంటాయి. గ్రీన్ కాబట్టి మీరు చాలా వాటి పైకి పేరప్ చేసుకోవచ్చు. 650, 690 వర్త్ అండి ఇవి. ఎందుకంటే ఇవి మొజనైట్స్, ఇవి వెనకాల క్లోజ్ ఉంటాయి చూడండి. గ్రీన్ కూడా మీరు ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ జ్యువెలరీ పైకి పేరప్ చేసేసుకోవచ్చు. సింపుల్ మణులు చైన్ పైకైనా, సింపుల్‌గా ఓన్లీ బ్లాక్ డైమండ్స్ అలా ఉన్న వాటిపైకైనా పేరప్ చేసుకోవచ్చు. మీకు ఇది విక్టోరియన్ పాలిష్ అయినప్పటికీ కూడా ఆ పాలిష్ ఎక్కడా కనిపించదు. మొత్తం అంతా కూడా స్టోన్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇదంతా కూడా వైట్ స్టోన్స్ ఫిల్లింగ్. ఇవి మొజనైట్స్, మధ్యలో మంచి గ్రీన్. 590 యాక్చువల్ ప్రైస్ మనం పెట్టింది. మార్కెట్ ప్రైస్ 650 ఉంది. మీకు ఆఫర్‌లో 450కి వస్తున్నాయి. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. ఇప్పుడు ఒకసారి గివ్ అవే చూసి పిక్ చేసేద్దామండి అన్నీ కూడా. మనం 3 వీడియోస్ నుంచి గివ్ అవేస్ పిక్ చేయట్లేదండి. అంటే ఈ 3 వీడియోస్‌లో పిక్ చేయాల. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పిక్ చేస్తూ రావాలి. 4 వీడియోస్ ఫాస్ట్‌గా పిక్ చేసేస్తాను. మీరు కరెక్ట్‌గా స్క్రీన్ షాట్ తీసుకొని మనకు పంపించేయండి. ఫస్ట్ 9 డేస్ ఎగోది నేను మీకు ఇది డేట్ చూపిస్తాను. ఓకే. ఏప్రిల్ 18th అండి. ఏప్రిల్ 18th రోజు పోస్ట్ చేసిన వీడియో నుంచి డైలీ వేర్ బ్యాంగిల్స్ తాళి చైన్స్ చూపించాము. ఇప్పుడు ఇద్దరిని పిక్ చేద్దాం. ఫస్ట్ విన్నర్ వచ్చేసి సిహెచ్ జ్యోత్స్న గారు. 67 లైక్ పంచలోహం బ్యాంగిల్స్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ఇలా ఒక స్క్రీన్ షాట్ 67 లైక్ స్క్రీన్ షాట్ పంపించాలండి. తాళి చైన్స్ బ్యాంగిల్స్ చూపించిన వీడియో నుంచి ఫస్ట్ విన్నర్. సెకండ్ విన్నర్ వచ్చేసి ఉమాదేవి గారు. 312 లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ అండి. ఒక స్క్రీన్ షాట్ 312 లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి ఉమాదేవి గారు. అమ్మాయి ఒక వీడియో అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. 3 వచ్చేసి ఇది సేల్కి ముందు 7 డేస్ అగో పోస్ట్ చేశాం కదా, అది నేను మీకు ఇది కూడా డేట్ చూపిస్తాను. 21st ఏప్రిల్ అండి. 21st ఏప్రిల్ రోజు పోస్ట్ చేసిన వీడియో నుంచి ఇప్పుడు పిక్ చేద్దాం ఇద్దరిని. ఫస్ట్ విన్నర్ వచ్చేసి సురేఖ గారు. 350 లైక్. ఇలా ఒక స్క్రీన్ షాట్ 350 లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి సురేఖ గారు. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి చాణక్య గారు. 305 లైక్. ఎక్సలెంట్ కలెక్షన్స్, బ్యూటిఫుల్ డిజైన్స్, గుడ్ ప్రైజెస్, గుడ్ క్వాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ చాణక్య గారు. 305 లైక్ అని పెట్టారు. ఇలా ఒక స్క్రీన్ షాట్ 305 లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి. ఇంకొక 2 వీడియోస్ ఏంటంటే సేల్ వీడియోస్. ఓకేనా అండి. ఫస్ట్ సేల్ వీడియో నుంచి ఇప్పుడు పిక్ చేద్దాము. నేను అది డేట్ అది కూడా చూపిస్తానండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు. 24th ఏప్రిల్ రోజు ఫస్ట్ సేల్ వీడియో, దాని నుంచి ఇద్దరిని పిక్ చేస్తాను. ఫస్ట్ సేల్ వీడియోలో ఫస్ట్ విన్నర్ వచ్చేసి రేవతి గారు అండి. లైక్ నెంబర్ 548. వండర్ఫుల్ కలెక్షన్ మ్యామ్. థ్యాంక్ యూ రేవతి గారు. ఇలా ఒక స్క్రీన్ షాట్ 548 లైక్ స్క్రీన్ షాట్ 2 పంపించాలండి. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి సాయి. 605 బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ అండి. ఒక స్క్రీన్ షాట్ 605 లైక్ స్క్రీన్ షాట్. ఇంకా లాస్ట్ ఒకటే ఏదైతే మొన్న మనం పోస్ట్ చేసామో సెకండ్ సేల్ వీడియో, అది ఏప్రిల్ 26th అండి. దీని నుంచి ఇద్దరిని పిక్ చేద్దాం. రవి గారండి ఫస్ట్ విన్నర్. లైక్ నెంబర్ 432. సూపర్ డూపర్ క్వాలిటీ కలెక్షన్. థ్యాంక్ యూ అండి. ఇలా ఒక స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ 432 స్క్రీన్ షాట్ పంపించాలి రవి గారు. సాయి రాజేష్ గారు సెకండ్ విన్నర్. లైక్ నెంబర్ 302. బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ అండి. ఇలా ఒక స్క్రీన్ షాట్ 302 లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి. ఓకే. 40 minutes 50 minutes కష్టపడి చేసిన వీడియో కంటే
పెండింగ్ ఇంకా గివ్ అవేస్ లేవు, అందరికీ పిక్ చేసేసాము అనే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువండి నాకు. అవలా మిస్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడేమో సమ్మర్ వల్ల కొంచెం కష్టమైపోతుంది. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, మీకు ప్రొడక్ట్స్ నచ్చితే గనక డెఫినెట్లీ లైక్ అండ్ షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అవన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్ అండి. ఈ డిజైన్స్ మీకు దొరకవు బయట మార్కెట్‌లో ఎక్కువగా. ఇవన్నీ మోస్ట్‌లీ మన ఓన్ కస్టమైజేషన్. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు కొన్ని మ్యారేజ్ సీజన్ వస్తుంది. చాలా దగ్గరలో ఉన్నాయి మే స్టార్టింగ్ నుంచి కూడా అని చెప్పేసి మోస్ట్‌లీ రెడీ టు డిస్పాచ్ ఉన్నవే చేస్తున్నాము. కట్టుతీగలో కూడా రెడీ అవుతున్నాయండి. శాంపిల్ నేను చూపించి ఇప్పుడు 20 ఆర్డర్స్ వరకు రెడీగా ఉంటాం. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ వస్తూ ఉంటాయి. కాస్ట్‌లీవి కూడా 40, 50 ఆర్డర్స్ వస్తాయి. సో, ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని కొన్ని అయినా రెడీ అయినాయి అన్నాక చూపిద్దామని ఈ వీడియోలో అయితే నేను హోల్డ్ చేశాను. నెక్స్ట్ వీడియోకి మంచి రెడీ టు డిస్పాచ్‌లో కట్టుతీగ ఐటమ్స్ వస్తాయి. అప్‌కమింగ్ మ్యారేజ్ పర్పస్ కోసం హెవీగా ఎవరైనా వెయిట్ చేస్తుంటే గనక ఇంకొక 2 డేస్ వెయిట్ చేయండి. మంచి కలెక్షన్ చూపిస్తాను కట్టుతీగలో. థ్యాంక్ యూ సో మచ్.